గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మహా న్యూస్ నుంచి, మహా మ్యాక్స్ నుంచి, మహాభక్తి తరపున ప్రేక్షకులందరి తరపున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు. డైమండ్ జూబ్లీ 75 ఇయర్స్లోకి అడుగు పెడుతున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి. వారిని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, అనేక మంది మేధావులు కూడా ఆయన్ని అనేక విధాలుగా అనేక బిరుదులతో ప్రశంసిస్తూ ఉంటారు. అవి ఏంటి అంటే విజనరీ లీడర్, డైనమిక్ లీడర్, స్ట్రాటజిక్ థింకర్ ఆఫ్ ఏపీ, డెవలప్మెంట్ ఛాంపియన్ ఆఫ్ ఏపీ, రిఫార్మిస్ట్ లీడర్, డిజిటల్ పైనీర్, రూరల్ రిఫార్మర్, ఫ్యూచరిస్టిక్ థింకర్, అడ్మినిస్ట్రేటివ్ మాస్టర్ మైండ్, స్మార్ట్ స్టేట్ క్రియేటర్, టెక్నోక్రాట్ పొలిటీషియన్, పీపుల్స్ లీడర్, ఎకనామిక్ రిఫార్మర్, ఇరిగేషన్ ఆర్కిటెక్ట్, ఐటీ రివాల్వనిస్ట్, అర్బనైజేషన్ ఎక్స్పర్ట్, గ్రోత్ స్ట్రాటజిస్ట్, ఎంపవర్మెంట్ ఛాంపియన్, ప్లానింగ్ ఎక్స్పర్ట్, సస్టైనబుల్ గ్రోత్ అడ్వకేట్, పొలిటికల్ మెంటార్, డిజాస్టర్ రెసిలియన్స్ స్ట్రాటజిస్ట్, సోషల్ రిఫార్మర్, రెసిలియంట్ లీడర్, నాలెడ్జ్ ఎకానమీ ప్రమోటర్, రిఫార్మర్స్ పాత్ బ్రేకర్, అర్బన్ రూరల్ కనెక్టర్, గ్లోబల్ అవుట్లుక్ లీడర్, నేషన్ బిల్డర్, విజన్ టు రియాలిటీ ఇంప్లిమెంటర్, న్యూ ఏజ్ రిఫార్మర్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ లీడర్, జాబ్ క్రియేషన్ ఛాంపియన్, మోడల్ స్టేట్ మేకర్, ఐటీ కారిడార్ క్రియేటర్, ప్రోగ్రెస్ ఓరియంటెడ్ లీడర్, గవర్నెన్స్ రిఫార్మర్, అగ్రేరియన్ రిఫార్మర్, వాటర్ రిసోర్సెస్ విజనరీ, క్రైసిస్ మేనేజర్, పబ్లిక్ వెల్ఫేర్ ప్రమోటర్, గ్లోబల్ థింకింగ్ లోకల్ యాక్టింగ్ లీడర్, ఇండస్ట్రియల్ గ్రోత్ ఛాంపియన్, స్కిల్ డెవలప్మెంట్ ప్రమోటర్, ఆంధ్రాస్ ఆర్కిటెక్ట్, సోషల్ రిఫార్మర్, P4 మోడల్ ప్రమోటర్, బ్యాక్వర్డ్ క్లాస్ ఛాంపియన్, క్విక్ డెసిషన్ మేకర్, ఆంధ్రాస్ గ్లోబల్ ఫేస్, పీపుల్ సెంట్రిక్ పొలిటీషియన్, స్ట్రాటజిక్ ప్లానర్, విజన్ ఇంప్లిమెంటర్, నేషన్ ఫస్ట్ లీడర్, సిటిజన్ ఫోకస్డ్ లీడర్, ఎథికల్ పొలిటీషియన్, పెర్ఫార్మెన్స్ లీడర్, ఐటీ ఇండస్ట్రీ పైనీర్, డిజిటల్ స్టేట్ క్రియేటర్, ఈ గవర్నెన్స్ ఫౌండర్, ఏఐ రెడీ థింకర్, డేటా డ్రివెన్ విజనరీ, డిజిటల్ సిటిజన్ ప్రమోటర్, ఐటీ సెజ్ క్రియేటర్, రియల్ టైమ్ గవర్నెన్స్ లీడర్, ఐటీ పార్క్స్ డెవలపర్, డిజిటల్ లిటరసీ ప్రమోటర్, క్యాపిటల్ సిటీ బిల్డర్, అమరావతి విజనరీ, పోర్ట్ డెవలప్మెంట్ లీడర్, కనెక్టివిటీ ఛాంపియన్, ఎక్స్ప్రెస్ వే ఇన్నోవేటర్, స్మార్ట్ విలేజ్ ప్రమోటర్, రీజనల్ బ్యాలెన్స్ ప్రమోటర్, సిటీ ప్లానింగ్ ఎక్స్పర్ట్. 75 బిరుదులు, 75 ఇయర్స్. ఆయనకి ఇవి తక్కువ, ఇంకా చాలా 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 ఉన్నాయి. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి, ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయన పడేటువంటి తపన, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఒక బాధ్యత, ఇవన్నీ ఇలా చెప్తా వెళితే ఆయనకి సంబంధించి చాలా ఉంటాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆ గ్రోత్ ఇంజిన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయటంలో, ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెంచడంలో, ఐటీని తీసుకురావటంలో, ప్రతి అంశంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, అగ్రికల్చర్లో, లేదా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో, ఇండస్ట్రీస్ని తీసుకురావడంలో, ప్రతి అంశంలో కూడా ఆయన పాత్ర అత్యంత కీలకమైనటువంటిది. అందుకని ఆయన్ని ఇన్ని బిరుదులు, ఇలాంటి ఎన్నో బిరుదులు అట్లా ఆయన్ని ప్రశంసిస్తూ ఉంటారు. ప్రశంసిస్తున్నటువంటివి
మనం ఇంకా చాలా చూడవచ్చు. అంటే ఎంత చెప్పినా తక్కువే. అది అన్నీ ఏంటంటే కష్టం. ఏ మనిషి అయినా సరే ఒక సక్సెస్కి వెళ్ళాలి, సక్సెస్ రావాలి అని అంటే కష్టం అంటూ పడితే, కష్టంతో ముందుకు వెళితే ఖచ్చితంగా ఆ మనిషి సక్సెస్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికీ ఆయన ఉదయం 5:30 దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటలు 1 గంట వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం కోసం. అటువంటి ఆ కష్టం ఆయన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఆయన నేర్చుకోవాలనే తపనతో ముందుకు వెళుతుంటారు. అసలు ప్రతి సెక్టార్ మీద ఆయనకున్నటువంటి అనుభవం, ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జి ఏ పొలిటీషియన్కి ఉండదు. అంత నాలెడ్జ్ని ఆయన తీసుకొని ముందుకు వెళ్తారు. సరే, ఇక చెప్తే ఆయనకు సంబంధించి నారావారిపల్లి దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా చెప్పవచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా ఇప్పుడు ఆయన ఏంటి అనే దాన్ని మనం చూస్తే అజిత్ గారు కూడా ఉన్నట్టు ఉన్నారు. అజిత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నారావారిపల్లి ఖర్జూర నాయుడు శ్రీమతి అమ్ముణమ్మ దగ్గర నుంచి ఆయన ప్రస్థానం 1950 ఏప్రిల్ 20th అక్కడి నుంచి ప్రస్థానం మొదలు పెడితే 1972 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి BA, అట్లాగే 74 ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, MA ఎకనామిక్స్, 77 యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, 78 ఫిబ్రవరి 27 ఫస్ట్ టైం ప్రత్యర్థి పట్టాభిరామ చౌదరిపై 2494 ఓట్లతో మెజారిటీతో విజయం, 78 మార్చ్ 15 ఎమ్మెల్యేగా తొలిసారి ప్రమాణ స్వీకారం, 1980 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు, 81 సెప్టెంబర్ 10 గురువారం ఉదయం 8:06 మద్రాసులో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వర్ గారితో వివాహం, అట్లాగే 83 ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన 2 వారాలకు చంద్రబాబు దంపతులకు పుత్రోదయం, నారా లోకేష్ జననం, 84 తెలుగుదేశం పార్టీలో చేరిక, 84 ఎన్టీఆర్ ప్రభుత్వంలో కర్షక పరిషత్ చైర్మన్గా నియామకం, 85 తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు, 89 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపు, 89 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబుగా బాధ్యతలు ఇచ్చిన ఎన్టీఆర్, 94 డిసెంబర్ 12 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర రెవెన్యూ పునరావాస ఆర్థిక ప్రణాళిక చిన్న మొత్తాల పొదుపు మంత్రిగా బాధ్యతలు, 1995 ఆగస్ట్ 23 కుట్రదారుల నుండి తెలుగుదేశం పార్టీ కాపాడిన చంద్రబాబు. అట్లాగే ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంచలన ముఖ్యమంత్రి, 95 సెప్టెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, 96 యునైటెడ్ ఫ్రంట్ చైర్పర్సన్గా ఎన్నికైన చంద్రబాబు, 97 మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులతో ఒకరైన బిల్ గేట్స్తో మొదటిసారిగా చంద్రబాబు భేటీ, ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ సంస్థ కార్యాలయం ఏర్పాటుకు బిల్ గేట్స్తో అంగీకారం, 97 దేశ ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్లో ఎంపిక చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర, 1998 చంద్రబాబు జాతీయ కన్వీనర్గా ఎన్డీఏ ఏర్పాటు, దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయిని ఎంపిక చేయడంలో కీలక పాత్ర, 1998 ప్రధాని వాజ్పేయి చేతుల మీదుగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ప్రారంభోత్సవం, 1999 విజన్ 2020 పేరుతో డాక్యుమెంట్ని విడుదల చేసిన చంద్రబాబు, 1999 హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన బిల్ గేట్స్. ఇక హైదరాబాద్ జీనో వ్యాలీ కావచ్చు, ఇక ప్రతిదీ అక్కడి నుంచి నా ప్రస్థానాన్ని ఎవరో ఆపేం లేదు. ఒక ISB కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి ఇన్స్టిట్యూషన్ యొక్క బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చూస్తే ఆయన వెళ్ళి ఆ సైట్ చూసి అక్కడ పెట్టి దానికోసం ప్రయత్నం చేసి దానికోసం ఢిల్లీ వెళ్ళి లేదా ఇంకో దగ్గరికి వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఆ కంపెనీలు తీసుకొచ్చేటువంటి వరకు ఆయన తన అనునిత్యం పడినటువంటి శ్రమ ఇక్కడ సైబరాబాద్లో ఉంది, హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ముందుకు వెళుతుంది. అజిత్ గారు ఏంటి అప్పటికే ఇప్పటికీ, కానీ ఒక్కటైతే గొప్ప విషయం అజిత్ గారు, చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు వచ్చినాయి అని చెప్తున్నాం, కానీ ఆయన 25 సంవత్సరాల వయసులో ఒక యువకుడు ఎలా పరిగెడతాడో ఇప్పటికీ అలాగే పరిగెడుతున్నాడు. అంతే నాలెడ్జిని గెయిన్ చేసుకుంటూ పరిగెడుతున్నారు. అంతే వేగంతో అంతే స్పీడ్తో ఆయన ఉండటం అనేటువంటిది నిజంగా అది గొప్ప విషయం.
ఆయన ఇప్పుడు కూడా మనం 75 అంటున్నాం కానీ ఆయన వయసు, ఆయన ఆ వర్క్ చేయటం చూస్తే, ఆ పరిగెత్తడం చూస్తే, ఆయన ఆలోచనలు చూస్తే, ఆయన నేర్చుకుంటున్నటువంటి ఏఐ మీద కానీ, ప్రతి సబ్జెక్ట్ వస్తున్నటువంటి టెక్నాలజీ మీద కానీ ఆయన చూస్తే కొత్త యువతరానికి ఆయన మార్గదర్శిగా చూస్తున్నాము అని అనిపిస్తుంది. అంటే ఆయన చూస్తే అంత నేర్చుకోవచ్చు. సరే ఐసి గారు, ఏంటి అప్పటి నుంచి ఎప్పటికి ఏం చెప్తారు? 75 వంశీ గారు, జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు అంటే మొత్తం ఆయన జర్నీ చూస్తే కాలంతో పాటు నడవడం కాదు వంశీ గారు, ముందు రానున్న కాలాన్ని కూడా ఊహించి దానికి అనుగుణంగా అడుగులు వేయగలడు, చుట్టూ ఉన్న వాళ్ళని వేయించగలడు వంశీ గారు. అది మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి జర్నీని మనం అనుకోవచ్చు. ఫస్ట్ అసలు ఒక సామాన్య యువకుడుగా, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి, చంద్రగిరి నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అంటే తన అవకాశాన్ని ఒక క్రైసిస్ లోంచి పుట్టించుకుంటారు వంశీ గారు. అది కరెక్ట్ గా ఆయన ఎంటర్ అయ్యే టైంలో కూడా ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గానికి ఆ రోజు 1978లో మొత్తం దేశం అంతా కూడా ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు వంశీ గారు. బహిష్కరించిన తర్వాత ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి గారి ఆయన అధ్యక్షుడు అయ్యారు కాబట్టి అసలు కాంగ్రెస్నే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు, అంటే బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ అని. మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అటువైపు వెళ్ళింది వంశీ గారు. ఇందిరాగాంధీకి జాతీయ స్థాయిలో ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి ఆమెకి ఒక చోటు దొరకలేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక లీడర్ కూడా దొరకని పరిస్థితి. అలాంటి టైంలో ఆమె ఇందిరాగాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి చోట సమావేశాలు పెడితే ఎక్కడో కొద్ది మంది యువత ఆ సమావేశాలకు వచ్చేవాళ్ళు. ఆ యువత నుంచి ఆమె తిరుపతిలో ఆ సమావేశాలకి వచ్చిన, ఎందుకంటే కాంగ్రెస్ అనేది అటు వెళ్ళిపోయింది, కాంగ్రెస్ అనేది ఒకవైపు ఉంది, కొత్తగా ఇందిరాగాంధీ ఒకవైపు ఉన్నప్పుడు అక్కడ కూడా భవిష్యత్తులో జరగబోయేది ఊహించాడేమో ఆ నవ యువకుడు అనేది మనకు కనిపిస్తుంది వంశీ గారు. అందుకే ధైర్యం చేసి ఆ రోజు పెద్ద పెద్ద లీడర్లని తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ పెద్ద పెద్ద లీడర్లను అందరినీ వదిలేసి పోయి ఇందిరాగాంధీ ఎదురుగా నిలబడి ఆమె చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గానికి నిలబెట్టే వరకు, అనౌన్స్ చేసే వరకు అది చిన్న సాహసం కాదు వంశీ గారు. ఎందుకంటే చిత్తూరు జిల్లా ఆ రోజు చిత్తూరు కాంగ్రెస్ అంటేనే కొన్ని కుటుంబాలు, అవి కూడా అసలు అత్యంత ప్రభావవంతమైన కుటుంబాలు. ఆ కుటుంబాలని కాదని ఆ యువకుడు అటు రావడము, ఇందిరాగాంధీ వైపు నిలబడము, అదే ఒక పెద్ద సాహసం. అక్కడి నుంచి ఆ తర్వాత ఆయన ప్రచారం చేయడానికి కూడా మిగిలిన వాళ్ళకి చూస్తే అంత ఒక హంగు, నేపథ్యం, ధనము, దర్పం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేని చంద్రబాబు నాయుడు గారు ఒక 2-3 మిత్రుల్ని పెట్టుకొని ఇంటింటికి క్యాన్వాస్ చేశారు వంశీ గారు. ఆ రోజుల్లో వీళ్ళంతా ఈ పెద్ద లీడర్లు ఎవరు ఇంటింటికి క్యాన్వాస్ చేసేవాళ్ళు కాదు. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని పరిచయం చేసుకొని ఓటు అడగడం అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసలు ఊహించని విజయం. అది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇందిరా కాంగ్రెస్ విజయం సాధించింది వంశీ గారు. అది అసలు చాలా విచిత్రం. అసలు కాంగ్రెస్ పోయి ఇందిరా కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ సాధించడంతో చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా అయ్యారు, సినిమాటోగ్రఫీ మంత్రిగా అయ్యారు కాబట్టి ఎన్టీఆర్ గారు దృష్టిలో పడ్డారు. అప్పటికే ఎన్టీఆర్ గారు ఎప్పటికైనా రాజకీయాల్లోకి ఎన్టీఆర్ గారు రావాలి అనే ఒక డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ గారి అల్లుడు అయ్యారు. అల్లుడు అయినా సరే అక్కడ మళ్ళీ ఆయన నిబద్ధత, ఆయన కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళలేదు వంశీ గారు. సొంత మామ పార్టీ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక ప్రభంజనం లాగా వస్తోంది, గెలుపు ఖాయము, అదొక విప్లవం లాగా, ఒక ఉప్పెనలాగా వస్తున్న పార్టీ వైపు కూడా వెళ్లకుండానే ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. సరే ఆ తర్వాత కాంగ్రెస్ ఓటమి, ఆ నేపథ్యంలోనే ఎక్కడా కూడా ఇక కాంగ్రెస్ పార్టీ ఇదైనప్పుడు ఎన్టీఆర్ గారు పిలిచారు వంశీ గారు. పిలిచి గట్టిగా అడిగితే ఆయన వెళ్ళిన సందర్భంగా వెళ్ళగానే ఆ రోజు మళ్ళీ టీడీపీకి ఒక పెద్ద క్రైసిస్ వంశీ గారు. పైన ఇందిరాగాంధీ రాజకీయం అందరికి కూడా తెలుసు. అదే విధంగా మిగిలిన ఇక్కడ నాదెండ్ల భాస్కర్ రావు గారి యుక్తి, ఇందిరాగాంధీ గారి శక్తి, ఆ రెండింటితోటి తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందేమో అన్న నేపథ్యంలో ఆ స్ట్రాటజీస్ ఆ రోజు పార్టీని కాపాడారు వంశీ గారు. ఇక అక్కడి నుంచి సరే ఆయన పార్టీ మొత్తం కూడా కింద స్థాయి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నిర్మాణం వైపు దృష్టి సారించారు. అదేవిధంగా 95లో మన అందరికీ ఆ రోజు ఏం జరిగిందని. ఇక ఆ తర్వాత వంశీ గారు ఫస్ట్ 95లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ఆ రోజు కూడా భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగులో కూడా భవిష్యత్తు దర్శనమే కనిపిస్తుంది వంశీ గారు. ఎందుకంటే 78లో అటు రావడం కానీ 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే అసలు ప్రపంచం ఎటువైపు వెళ్తోంది అనేది ఎందుకంటే ఆయన ఆర్థిక శాస్త్రం చదివాడు.
చదివిన దాంతో పాటు దాన్ని అప్లై చేసుకోవడంలో కూడా ప్రపంచం ఎటువైపు వెళ్తుంది అనేది ఆ రోజు గ్లోబలైజేషన్ కానీ అదేవిధంగా మిగిలిన ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఆ పాలసీస్ని ముందుగా దాన్ని అందిపుచ్చుకొని దేశంలోనే ముందుగా అందిపుచ్చుకొని ఒక ఐటీ వైపు ఆంధ్రప్రదేశ్ అనేది మనకు అసలు అంతకుముందు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనగానే ఒక గ్రీన్ కనిపిస్తుంది వంశీ గారు. ఓన్లీ వ్యవసాయక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి వ్యవసాయక రాష్ట్రాన్ని అందులో టీడీపీకి కోర్ ఓట్ బ్యాంక్ అంతా కూడా రైతులు వంశీ గారు. అలాంటి దాన్ని ఒక టర్న్ చేయడం, రైతులు అదేవిధంగా రైతు కూలీలు, మహిళలు, అలాంటి దాన్ని ఒక టర్న్ చేయడం అనేది అదొక పెద్ద ధైర్య సాహసోపేతమైన స్టెప్ వంశీ గారు. అప్పుడు ఎన్నో విమర్శలు వచ్చినా ఏమొచ్చినా పట్టువదలను విక్రమార్కుల్లాగా ఇక్కడ నుంచి న్యూ ఇయర్ వీధులు తిరిగి మొత్తం మీద అవన్నీ తీసుకొచ్చారు, ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. సరే ఈ రోజు మనం చూస్తున్నాం ఆ ఫలితాలతోటి అంతర్జాతీయంగా కూడా తెలుగు ఖ్యాతి అనేది విశ్వవ్యాప్తమైంది వంశీ గారు. ఆ తర్వాత ఇంకొకటి ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఒక మంచి ముందడుగు ఒకటి. సరే మిగిలిన జనరల్గా మనం తెలుగుదేశం పార్టీ అని అనగానే బీసీలు అదేవిధంగా మహిళలు రాజకీయాల వైపు వచ్చారు, రాజకీయ అధికారం తీసుకొచ్చారు, అదేవిధంగా మహిళలకు ఆస్తి హక్కు ఒక ఆత్మగౌరవం అనుకుంటాం వంశీ గారు. కానీ ఆస్తి హక్కుతో వచ్చిన ఆత్మగౌరవంతో పాటు సొంతగా సంపాదించడం, మహిళలు సొంతగా వాళ్లే స్వావలంబన లేదా సాధికారత అందాం వంశీ గారు. ఎందుకంటే సొంతగా సంపాదించగలిగినప్పుడు ఒక సొంత నిర్ణయాలు తీసుకుంటారు, అది అసలైన సాధికారం. డ్వాక్రా గ్రూపులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు వంశీ గారు. అదే తర్వాత కేరళలో ఇదే ప్రవేశపెడితే కేరళ ఎకానమీని ఈ రోజు అక్కడ కుటుంబశ్రీ శాసిస్తోంది వంశీ గారు. కానీ ఇక్కడ ఆ తర్వాత 2004లో సరే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఈ పొలిటికల్ ఫ్లక్చుయేషన్స్ తోటి అది పూర్తిగా అంటే 2004 వరకు బాగా డ్వాక్రా గ్రూపులు వెలిగిన ఆ తర్వాత కొంతవరకు ఆ పొలిటికల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇది కాలేదు. కానీ ఈ రోజు అదే పథకాన్ని చూసి ఫాలో అయిన కేరళ వంశీ గారు. అంటే ఇక వరుసగా ఇవన్నీ చూసి ఆ తర్వాత సరే వంశీ గారు విడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు చూసాము. ఆ క్రైసిస్ లో కూడా ఆయన నిలబడ్డ తీరు వంశీ గారు. అంటే అంత తక్కువ సీట్లు వచ్చినా గానీ ఇక చంద్రబాబు నాయుడు గారు లేదా పార్టీకి భవిష్యత్తు లేదన్న అసెంబ్లీలో ఆ హేళనలు వీటన్నింటి నుంచి కూడా ఎక్కడ గారు అంటే అంటే ఓకే అలా దాదాపు ఒక 24 గంటల పాటు చంద్రబాబు నాయుడు గారిది అంటే కంటిన్యూగా మీరు చెప్పగలుగుతారు, అందుట్లో ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి ఇది లేదు. అయితే 2 అంశాలు ఈరోజు ఆయన ఇప్పటికీ అంత యాక్టివ్గా అంత విజన్తో అంత కష్టంతో ముందుకు వెళుతున్నారు అని అంటే నిజంగా ఆయన సతీమణి భువనేశ్వరి గారి పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ఆయన్ని ఆ స్థాయిలో సహకరించి ప్రోత్సహించి ఆయన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆమె బ్యాక్ బోన్ అలా నడిచింది. అట్లాగే ఎప్పుడైనా కానీ పుత్రుడు ప్రయోజకుడైతే తండ్రికి మరింత బలం. మరి లోకేష్ గారు ప్రయోజకుడయ్యి తాను తండ్రికి అండగా నిలబడుతూ ఆ అడుగుల్లో ముందుకు తీసుకెళ్తుంటే అది మరింత బలం. మరి వాళ్ళిద్దరి యొక్క బలం, కుటుంబ బలంతో ఆయన ఇంకా ఉత్సాహవంతుడిగా ఇంకా కసిగా యువకుడిగా ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. అజిత్ గారు ఏమంటారు? అంటే భువనేశ్వరి గారి పాత్ర అంటే జనరల్గా ఏ సక్సెస్కైనా కానీ ఇంట్లో ఖచ్చితంగా సతీమణి పాత్ర కీలకం. మరి భువనేశ్వరి గారి పాత్రని ఎలా చూడాలి వంశీ గారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో జనరల్గా ఎన్టీఆర్ గారి కుటుంబ ఒక సాంప్రదాయం చూస్తే సరే ఆయన ఎవరిని కూడా తన కుటుంబ సభ్యులు ఎవరిని కూడా కుటుంబ సభ్యులంటే తన సొంత పిల్లల్ని ఎవరిని కూడా రాజకీయాల్లో కానీ ఎక్కడా రానిలేదు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఇచ్చేశారు వంశీ గారు. అదేవిధంగా మహిళలు ఎక్కడా కూడా వ్యాపారాలు కానీ లేదంటే ఇటువైపు ఎక్కడా కూడా ఆయన అంత ఎంకరేజ్ చేసినట్లుగా కనిపించరు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత భువనేశ్వరి గారితోటి ఆయన ఒక వ్యాపారం పెట్టించడము, ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అంటే నేను ఈ రాజకీయాల్లో ఉంటా, రాజకీయాలు అనేవి నిత్యం డైనమిక్స్, అంటే ఎప్పుడు ఎలా మారుతాయో ఆ ఫ్లక్చుయేషన్స్ తెలియదు, కానీ కుటుంబం ఆర్థికంగా లేదా నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా మహిళలు
వాళ్ళు అటువైపు ఉండాలి అని అనేది భువనేశ్వర్ గారిని వ్యాపార రంగం వైపు ప్రోత్సహించడం కానీ, ఆమె ఎక్కడ అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా రాలేదు కానీ వెనకుండే ఆమె అన్ని కార్యక్రమాలు వంశీ గారు ముందు ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడం ఒకటి, దాంతోపాటు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడము, దాంతోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటూ చంద్రబాబు నాయుడు గారు వేసే ప్రతి అడుగు వెనక ఆ శక్తివంతంగా ఆయన వేసే అడుగుకి ఆమె కారణమైంది వంశీ గారు. అది భువనేశ్వరి గారి రోల్. నిజంగా అంటే భువనేశ్వరి గారు అంటే చాలా నోట్లోంచి ఆమె మాట్లాడలేరు లేదంటే అది ఇది అనుకున్నారు, కానీ వన్స్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక ఆమె శక్తి ఏంటని అనేది అందరు చూశారు వంశీ గారు. నిజంగా గెలవాలని అని చెప్పి ఆమె గెలిపించింది. ఓకే, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి జీవిత ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి సంఘటనలు. ఒకటి, ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చారో, ఏ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తారో అదే వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరిలో క్లైమర్ మైన్స్తో పేల్చటం. దాదాపు 20 అడుగులు పైకి ఎగిరి కిందపడినటువంటి కారులో నుంచి రక్తపు గాయాలతో ఆయన లేచి మళ్ళీ బయటికి వచ్చి ఆసుపత్రికి వెళ్ళి, అది చూస్తే అసలు అక్కడ ఆ సంఘటన ఎవరు బతుకుతారు అని అనుకోరు, కానీ ఆయన డోర్ తీసుకొని ఆ కారులో నుంచి అలా వచ్చి ఆయన వెళుతున్నటువంటి దృశ్యాలని ఇప్పటికీ ప్రజలు మర్చిపోవారు. మరి అలాంటి సంఘటనల్ని ఆయన ఎదుర్కొని జయించి ఆ దేవదేవుని ఆశీస్సులతో ముందుకు వచ్చారు. ఇక రెండో సంఘటన, ఒక ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి అసలు ఎక్కడ ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో ఒక మాజీ ముఖ్యమంత్రిగా అంటే సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడిని, విజనరీ లీడర్ని అరెస్ట్ చేసి 54 రోజులు జైల్లో పెట్టడం. ఈ రెండు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఆయనకి ఒకటేమన్నా మావోయిస్టుల ద్వారా ఆ రోజు ఆ ప్రమాదం, ఒకటేమన్నా పొలిటికల్ కక్షలతో కార్పణ్యాలతో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు జైల్లో పెట్టడం. అజిత్ గారు ఏంటి ఈ రెండింటిని ఎలా చూడాలంట? వంశీ గారు, ఒకటి ఆ రోజు అలిపిరి దాడి అనేది ఎందుకంటే ఆ రోజు పీపుల్స్ వారే, అసలు మావోయిస్టులు గారు పీపుల్స్ వారుగా ఉన్నారు. ఆ రోజు పీపుల్స్ వారు జనరల్ గా చంద్రబాబు నాయుడు గారి విధానాలు, ఈ ఎల్పిజి విధానాలు అనేది పీపుల్స్ వారు వ్యతిరేకిస్తోంది కాబట్టి ఒక ఐడియాలజికల్ వార్ అందాము దాన్ని. అంటే అంతేగాని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష, దానికంటే ఒక ఐడియాలజికల్ వార్ లో వాళ్ళు పెట్టిన క్లైమర్ మైన్స్ లో వాళ్లే చాలా ఆశ్చర్యపోయారంట వంశీ గారు. ఎందుకంటే అవి పేలకుండా ఉండే అవకాశమే లేదు, అవి బాగా పేలినవి కూడా. వాళ్ళు ఎంత అంచనా వేశారో అంతవరకు పేలినవి వంశీ గారు. కానీ మీరు అన్నట్లుగా అది మిరాకిల్ అందామా, లేదంటే తిరుపతి కొండల్లో ఉండే ఒక జాగ్రఫికల్ ఇదందామా, ఆ పేలుడికి క్లైమర్ మైన్స్ పేలుడు విని, లేదంటే ఆ పేలుడులోంచి ఒకవేళ అవి అంత వాళ్ళు అనుకున్నట్లు పేలకపోయినా సరే ఆ ఎందుకంటే ఆ పొగ కానీ ఆ ధూళి తిరుపతి కొండలు అనేవి జనరల్గా తర్వాత వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యామా అని అనుకొని ఒక అంచనా వేసినప్పుడు జనరల్గా కొండలు అనేవి పూర్తిగా రాతితో ఉంటాయి, కానీ తిరుపతి కొండలు పలకలుగా ఉంటాయి వంశీ గారు, కొంత సాయిళ్ళు కొంత రాయి. దానివల్ల అవి అనుకున్నంత శక్తివంతంగా పేలకపోయినా ఆ సాయిల్ దెబ్బకి ఆ ధూళి, ఆ పేలుడు, ఆ అగ్ని, ఆ మంటలు వాటిల్లో అసలు ముందు గుండె ఆగిపోతుంది వంశీ గారు, చెవులు పనిచేయవు. అలాంటిది చాలా నార్మల్గా లోపల నుంచి పైకి రావడం అంటే అది అసలు ఒక నిజంగా అదొక అద్భుతం వంశీ గారు. ఎందుకంటే జనరల్ మనం ఫినిక్స్ అనుకుంటాం కదా, ఫోనిక్స్ బర్డ్ ఒక శిథిలాల్లోంచి మళ్ళీ లేసి వస్తుంది కదా, కరెక్ట్గా ఆ దృశ్యం చూస్తే మొహం చాలా నార్మల్గా ఉంది వంశీ గారు, ఎక్కడ భయపడినట్లు కానీ ఎక్కడా లేదు. ఆ పక్కనున్నోళ్ళు గాయాలు కాకపోయినా కోమాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అంత బీభత్సంగా ఉంది ఆ దృశ్యం. అలాంటి సందర్భాల్లో ఆయన బయటికి రావడం నిజంగా అది చాలా పెద్ద ఇది. ఆ తర్వాత ఈవెన్ అసలు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి రాజమండ్రి జైల్లో ఉంటే ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వేసిన విత్తనాలు వంశీ గారు. ఆ రోజు హైదరాబాద్ ఐటీ హబ్ లో ఆయన వేసిన విత్తనాలు ఆయన్ని జైలు నుంచి మొక్కలయ్యి ఆ జైలు నుంచి ఆయన బయటికి తీసుకురావడం కాదు వంశీ గారు, అక్కడి నుంచి ఈ రోజు అధికారంలో కూర్చోబెట్టే వరకు ఖచ్చితంగా వాళ్లే
ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోటి ఏదైతే తీసుకున్నారో పాలసీస్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన దేశాలతో సహా దాదాపు ఎన్ని కంట్రీస్ 100 పైగా కంట్రీస్ లో నిరసనలు జరిగినప్పుడు ఖచ్చితంగా అందరి దృష్టి ఆకర్షిస్తుంది. ఆకర్షించిన తర్వాత అసలు ఏంటి కేసు అనేది వాటి నేపథ్యంలో ఇక బయటికి తీసుకురాక తప్పలేదు వంశీ గారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఒక రకంగా ఆయన్ని కాపాడుకుంది మాత్రం వాళ్లే వంశీ గారు. ప్రజలు పార్టీ వీటన్నిటికంటే కూడా వాళ్ళు కాపాడుకున్నారు. అది ఒక అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత అధికారంలోకి రావడానికి అది కూడా ఒక పెద్ద సంఘటన.